వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకునే సమయం ఆసన్నమైంది అని సంతబొమ్మలి మండల పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు అట్టాడ రాంప్రసాద్ అన్నారు. ఈ మేరకు మర్రిపాడు తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాపై అత్యంత మమకారం కలిగిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా, ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇందుకు ఉదాహరణని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ, సాగునీటి, త్రాగునీటి రంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన ప్రభుత్వం కక్ష సాధింపు కాకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త కార్యవర్గం, కొత్త ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రెస్పెక్ట్ పెట్టడం జరిగింది. గడిచిన మనం చాలా నాయకులని మీరు చూశారు, చాలా ప్రభుత్వాలు మీరు చూశారు, నేను చూస్తున్నాను. కొన్ని ఒడిదుడులు అన్నీ ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఏంటంటే నేను ఆ పార్టీలో కొద్ది రోజులు ఉన్నాను, ఈ పార్టీకి వచ్చాను, నేను అంతా ప్యారేజ్ వేశాను. ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లాకు వచ్చేటప్పటికి అదృష్టం కొంత ఏంటంటే ఒక కేంద్ర మంత్రి పదవి మనకు వచ్చింది. అది స్వర్గీయ అరవినాయుడు గారు తనయుడు రామ్మోహన్ నాయుడు రావడం, ఆయన వాగ్దాటి వాళ్ళు సీనియారిటీ గుర్తించి ఇవ్వడం కూడా మన జిల్లాకి అది చాలా మంచి జరుగుతుంది. అలాగే మన జిల్లా వ్యవసాయ దక్కుపడం జిల్లా మంది. అలాంటి జిల్లాకి ఒక డైనమిక్ ప్లేయర్ అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయ మంత్రి ఇవ్వడం, ఫిషరీస్ మన జిల్లాకు సంబంధించింది మంచి పదవులు ఇవ్వడం, ఆయన మొదటి నుండి కష్టపడి మనస్తత్వం పెట్టున్నాడు, కమెంటింగ్ ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి చంద్రబాబు గుర్తించి ఒక కుటుంబం 2 పదవులు ఇవ్వడం చాలా ఆనందం. ఇక్కడ మన జిల్లాకి మంచి జరుగుతుందని మేము చాలా ఆనందపడుతున్నాం. గడిచిన ప్రభుత్వంలో సంక్షేమం మానబెట్టారు, సంక్షేమ విషయం వచ్చిన మాట్లాడలేదు. కానీ అభివృద్ధి వచ్చేటప్పటికి వెనకబడిపోవడం, ఆ అభివృద్ధి లేకపోవడం వల్ల అంటే గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ మేధావర్గం అందరూ కూడా రే భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళకి ఓటమికి చూపించారు వాళ్ళకి. అలాగే చంద్రబాబు నాయుడు అనుకునేడు, ఈయన అనుభవం రాష్ట్రానికి అవసరం, ఈయన రాష్ట్రాన్ని మేలు చేస్తాడనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పదవి చెప్పారు. ఈయన కూడా మరి బాధ తెలకుండా పూర్వంలా కాకుండా ఇలా ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని, యువతని, పారిశ్రామికవేత్తల్ని అందరినీ ప్రోత్సహించుకుంటూ, ఎందుకంటే మోడీ కేంద్రంలో తెలుగుదేశానికి మంచి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని వినియోగించుకొని ఇలాంటి పరిస్థితి మళ్ళీ కొద్ది రోజులు వస్తాను నమ్మకం లేదు. నేను మంచి రోజులు వచ్చాయి ఇప్పుడు అనుకుంటాం. మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గౌరవిస్తున్న నమ్మకం ఉంది. ఇలాంటప్పుడే రాష్ట్రం అంతా ఒక రకంగా ఉన్న ఉత్తరాంధ్ర చెందిన శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా చాలా వెనకబడిన జిల్లాలు. మనకి పోర్ట్ విషయంలో కానీ ఫ్యాక్టరీ విషయంలో కానీ ఇంతవన్నీ ఇప్పుడు మనం చక్కదిద్దుకోకపోతే భావితరాలకు మనం చూపించే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారు అంటే పర్యావరణ మంత్రి అయినా సరే ఆయనకున్న నాన్నకున్న పరిచయాలు, ఆయనకున్న టాలెంట్ బట్టి మిగతా శాఖల్లోకి పట్టుంది వాళ్ళకి. మిగతా గ్రామీణ ఫండ్స్ తెచ్చి మన జిల్లాకి అభివృద్ధి చేస్తారని నేనైతే చాలా నమ్మకం నాకు ఉంది. దానికి రామ్మోహన్ నాయుడు ఏది చెప్పినా చంద్రబాబు నాయుడు కాదండు. ఎందుకంటే ఆయన మీద అంత అభిమానం ఉంది ఆయనకి, నాకు తెలుసు, దగ్గర నుంచి చూస్తుండేవాడు. మరి అచ్చెన్నాయుడు అంటే మాకు చెప్పవలసిన లేదు. ఇలా ముందుకెళ్ళు, ఇంత ముందులా కాకుండా పార్టీకాయలు కూడా ఏ రాజకీయాలు పక్కన పెట్టి ముందు పార్టీకాయలు గౌరవించడం ప్రతి పార్టీ కూడా నేర్చుకోవాలి.